Sir, Namaskaram, sir. Sir, we have taken up one of the most important wide-reaching initiatives, sir, జిల్లాలో మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ 2006 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ ప్యారలెన్స్ ఉంది సార్. దాంట్లో వాట్ ఎవర్ ద ఇనీషియల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పార్షియల్గానే మనం అచీవ్ చేయగలుగుతూ ఉన్నాం సార్. అయితే ఇక్కడ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ దర్ ఈజ్ అ లో ఎస్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్డ్ టు ద మిడ్ డే మీల్ సార్. అదేవిధంగా హైజీన్ కానీ శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉండటం జరిగింది సార్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, తర్వాత కుక్స్ కూడా సార్ దెర్ ఈజ్ అ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ద కుక్స్ కానీ ఏజెన్సీస్ కానీ రావటం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం, అలాగే ఇన్ఎఫిషియెంట్ కుకింగ్ మెథడ్స్ ఆల్సో సార్. అంటే ఒకసారి చాలా వేడిగా చేయటం లేకపోతే తక్కువ ఉడికించడం అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సార్. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. వై డోంట్ వీ బ్రింగ్ ఏ న్యూ అండ్ మోడర్న్ ద కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది సార్. సో దీన్ని స్మార్ట్ కిచెన్ మోడల్లో తీసుకురావడం జరిగింది సార్, విచ్ ఈజ్ సేఫ్, మోడర్న్, ఆటోమేటెడ్, రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సార్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used the technology and also the modern methods of cooking, sir. So actually whatever is the industrial cooking concept ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని పూర్తిగా దీంట్లోకి తీసుకురావడం జరిగింది సార్. సో ఈ స్మార్ట్ కిచెన్లో సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్. ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్. ఇనీషియల్గా 2 కిచెన్స్ బిల్డ్ చేస్తాం సార్. బట్ వన్స్ వీ మేడ్ అన్ అనాలిసిస్ సార్, we realized that one kitchen would be of more efficient in nature, sir, rather than the 2, sir. So now we are limiting to 1, sir, which would be serving around 4,000 to 4,500 students every day, sir. So this is something, sir. So we have taken a series of actions, sir. One is smart kitchen layout, sir. It should be like an industry standard and completely standards ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని తీసుకోవడం జరిగింది సార్. అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సార్. అలాగే కుక్స్ అందరికీ కూడా మాస్టర్ చెఫ్స్ ద్వారా ట్రైనింగ్ చేయటం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. సో దట్ హౌ టు కుక్, హౌ టు వాష్, హౌ టు మెయింటైన్ ద హైజీన్, అలాగే ప్రతి దానికి కూడా ఎస్ఓపి తయారు చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే స్మార్ట్ కిచెన్ని, ప్రతి స్మార్ట్ కిచెన్ని కూడా సస్టైనబుల్ కేటగిరీలో సార్ నెట్ జీరో కేటగిరీ తీసుకురావడం జరిగింది సార్. Every smart kitchen has a 3 kilowatt solar unit, sir, and also 2.5 cubic meters of biodigester is also attached, sir. So one burner in the smart kitchen, sir, is being fed through the biodigester, sir, the gas which is generated from the biodigester, sir. Atla RO system alage complete online management ki CCTV surveillance online management తీసుకురావడం జరిగింది సార్. So and we have initiated the preparation of the SOPs first, sir, sitting with the experts. So how to clean, అంటే యుటెన్సిల్ క్లీనింగ్ నుంచి పర్సనల్ హైజీన్ వరకు కూడా SOPs తయారు చేయడం జరిగింది సార్. అలాగే కుకింగ్ ప్రాసెస్ను కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది సార్. దీంట్లో NIN హైదరాబాద్ని ఇన్వాల్వ్ చేసాం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ని ఇన్వాల్వ్ చేసాం సార్. సో వాళ్ళతోటి కుక్స్కి అలాగే చెఫ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆపరేషన్స్ని స్టెబిలైజ్ చేసాం సార్. అంటే ఫుడ్ వండిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అలాగే శాటిలైట్ స్కూల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేసాం సార్. సో దీంట్లో సార్ దెర్ ఆర్ 4 మేజర్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ టేకెన్ సార్. వన్ ఈజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద SHG ఉమెన్ సార్. ప్రతి మండల్లోనూ నౌ వీ ఫార్మ్డ్ ఏ మిడ్ డే మీల్ సబ్ కమిటీ at the mandal level, sir, with the SHG, sir, and that mandal team is managing the overall operations of the central kitchen, sir. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా SHG ఉమెన్ అండ్ హూ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఇన్ దట్ స్కూల్ సార్, వాళ్ళతో సబ్ కమిటీ వేసి వాళ్ళని స్కూల్ లెవెల్లో చేయడం జరిగింది సార్. రెండోది ముఖ్యంగా సార్ ఇక్కడ సప్లై చైన్ ఆల్సో వీ హ్యావ్ ట్యాగ్డ్ సార్. ఇక్కడ మనకి న్యాచురల్ ఫార్మింగ్ ఫార్మర్స్ తోటి లింకప్ చేసి మనకి సంవత్సరం పూర్తిగా కావాల్సినటువంటి వెజిటబుల్స్ కానివ్వండి సార్, తర్వాత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ సార్, ఇవన్నీ కూడా టైప్ చేయడం జరిగింది సార్. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎగ్జిస్టింగ్ MDM వెహికల్స్ ఏవైతే ఉన్నాయి సార్ వాటిని మళ్ళీ రీయూజ్లో తీసుకున్నాం సార్. అది వాటిని కంప్లీట్గా రీబ్రాండ్ చేసుకుని అలాగే GIS లింక్ చేసుకుని సార్
every movement of the vehicle is now monitored, sir. అలాగే ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్స్ని మానిటర్ చేయడానికి మనకి ఒక మొబైల్ యాప్ని కూడా తయారు చేశాం సార్. దాని ద్వారా ప్రతి యాక్టివిటీని కూడా ఆన్ రియల్ టైమ్ బేసిస్ వీఆర్ ఏబుల్ టు మానిటర్, సార్. Sir, there is also a central dashboard and analyticals are being done every day, sir. Right from the daily attendance, daily delivery status, at what minute the vehicle has reached the school and all that, sir. And vehicle movement tracking, food quality feedback, inventory management, report issues, everything is standardized and operated through the mobile app, sir. A dedicated mobile app, one for the HM, one for the driver, one for the central dashboard, sir. Everything is done and operational for the last 6 months, sir. And QR goes to the feedback system, sir. This is one loop where we are continuously playing, sir, where about the quality of the food, timely reach of the food, and then feedback from the teachers, students, and their parents also, sir. So this continuous loop we have created, sir, so that we will be able to improve in the next level, sir. So this was initiated initially with a small idea when we discussed with the Pawan Kalyan Gar, sir, when he visited Kadapa, sir. Sir has given 12 lakh rupees for the first kitchen, sir. So that was our testing bed, sir. So we completed it, we tested it, and we stabilized it, sir. And then we immediately went for 4 more smart kitchens, sir. Now all 5 smart kitchens are up and running for the last 6 months' time, sir. And currently, sir, 5 smart kitchens are working and covering about 136 schools, and 10 vehicles are operational, sir. And daily, almost 10,000 students are being served with hot meals, sir. And so far, sir, 4,83,600 smart meals have been served to the children, sir. So now and we are also continuously taking the feedback from different sources, sir. Fortunately, we have a 93.69% positive feedback have come, sir, and only 1.16% negative feedback, sir. And that also we are analyzing and we are trying to improvise, sir. Sir, these are the basic outcomes, sir. One is efficiency, sir. 100% hot, well-nurtured meal is being served to every children, sir. And safety hygiene has been the one of the topmost priority, sir. And scalability is also we have achieved, sir. Now we are going for the entire district, sir. Around 33 smart kitchens are under construction, sir. And January 26, sir, under your this thing, sir, we want to declare the entire district serving 1,29,000 meals per day, sir, through the smart kitchen, sir. We are halfway in that, sir. And it's highly sustainable, sir. All the operations are net zero and sustainable concept lo తీసుకున్నాం, sir. And SHG women are the key in the management of the entire operations of the smart kitchen, sir, because the community wants these smart kitchens and community only delivers it, sir. We only do the hand holding, sir. And quality is paramount importance, sir, and all the kitchens are ISO 9000 certification, sir, and FSSAI certification is also being got, sir. And the objective is to 100% safe meal, nutritious meal is being served to every children who are going to the school in the district, sir. And we have tied up with the AP CNF farmers, sir. Sir, it is very, very impactful, sir. We just a few days back, we had one incident in Kadapa, sir, where, sir, a brinjal curry local school lo unde, sir. But unfortunately, that brinjal was before picking, sir, one day before pesticide spray jarigindi, sir. అంటే అట్లాంటి స్మాల్ ఇన్సిడెంట్స్ హ్యాస్ ఎ వెరీ లార్జ్ ఇంపాక్ట్ ఉంటుంది, సార్. వాటిని కంట్రోల్ చేయడానికి అలాగే వాటర్ ఏపీ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సార్, ద ఫస్ట్ బెనిఫిషరీ షుడ్ బి అవర్ చిల్డ్రన్ అని చెప్పేసి వీ క్రియేటెడ్ ద ఎంటైర్ network of the farmers also, sir, because we have to do a lot of research and stabilization of that, sir. There should be a continuous supply chain for the supply fruits and vegetables to this program, sir. We tied up with that, sir. Sir, this sustainability scaling up is of paramount importance, sir. Now we are 100% sure, sir, this model was well and will stabilize the operation, sir. And we scaled up to all the 33 mandals, sir, which would be serving 1,29,000 students every day by January 26, sir. Sir, Niti Aayog has studied it, sir, and fortunately they have agreed and given 2.5 crores as a grant towards this project, sir. And MP Labs we sourced around 3 crores, sir, and government of AP, sir, Lokesh Garu has given 2.77 crores, sir, and local DMF నుంచి 12.5 crores, sir. And all the schools, sir, and each kitchen is costing, including the building, equipment, sustainability concept, everything is costing around 62 lakh rupees, sir,
we mobilize locally, sir, and we will be completing our entire district by January 26th, sir. And these are we have done the branding, sir, and these are the media coverage, sir, and the BBC has covered the entire program, sir, and it has circulated in their thing, sir. All the newspapers have covered, sir, and we are still learning and trying to improve further on it, sir. Thank you, sir. That's good. Congratulations. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కడప యాజ్ ఎ పైలట్ తీసుకొని ఆల్ చిల్డ్రన్ని చెక్ చేయండి. హెల్త్ ఏదైతే మన ప్రోగ్రాంలో క్లినికల్ టెస్టులు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి. ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్కి పెట్టి చేద్దాం. చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి. ఆ డెఫిషియన్సీస్ అన్నీ కరెక్ట్ చేయండి. దానికి ఏమేం కావాలనేది వర్కౌట్ చేద్దాం. అది అయిన తర్వాత మీరు నాకు దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్, స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో హబ్ అండ్ స్పోక్ మోడల్, ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు, న్యూట్రిషనిస్టులు పెట్టారు. దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు. హెల్త్లో అవసరమైతే ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, జీరో అనిమియా ఇస్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా. ఆల్రెడీ వైజాగ్ లో స్టార్ట్ చేశాం సార్. అదే అన్ని ఆ మోడల్ అన్నిటికల్లా పెట్టండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. వాళ్ళే వస్తారు, ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది. ఇది విజయ్ కుమార్ గారు, ప్రమోషన్కి మనకు కన్జంప్షన్ వస్తే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. మేము సంజీవని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. సంజీవని ప్రాజెక్ట్లో ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో లింక్ పెడుతున్నాం. దాన్ని నేచురల్ ఫార్మింగ్లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం. ఐ రియల్ అప్రిషియేట్ యూ. గుడ్. ఇట్ ఈస్ ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ. ఇది దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్, ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది. కట్టెల పొయ్యి ఇచ్చాం. కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత గ్యాస్ ఇచ్చాం. ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రా ఉమెన్ పెట్టాం. చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్, స్మార్ట్
చిల్డ్రన్కి తీసుకెళ్ళాలి.